ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు గుడ్ న్యూస్ అన్నమాట. వరుసగా 3 రోజులు సెలవులు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అనమాట, పూర్తిగా తెలుస్తుంది. మరోసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి వీరలకి. సో ముఖ్యంగా వరుసగా 3 రోజులు సెలవులు అయితే వస్తున్నాయి అనమాట. ఇక ఆగస్టు 8వ తారీఖు శనివారం, ఇక ఇదే నెలలో 2వ శనివారం సాటర్డే కావడంతో సాధారణంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాలు, స్కూల్స్, కాలేజీలు అన్నీ కూడా సెలవులు అయితే వస్తాయి. తర్వాత నెక్స్ట్ డే అవుతుంది, ఆదివారం అవుతుంది. సహజంగా అన్నీ కూడా ఆదివారం వారంతో సెలవు అయితే ఉంటాయి. దీనికి తోడు ఏడాదిలో ఆగస్టు 9న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా బోనాల పండుగ అయితే రావడం విశేషం అయితే ఉంది. ఇక అదేవిధంగా ఆగస్టు 10 తారీఖున సోమవారం అవుతుంది. బోనాల పండుగ మరుసటి రోజున ఉజ్జయిని మహంకాళ ఆలయం అయితే తదితర ప్రాంతాల్లో రంగం భవిష్యవాణి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు కాబట్టి, సో ఇక ఇందులో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో ఎంపిక చేసిన జిల్లాలో స్థానిక ప్రభుత్వ అధికారులు సెలవులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి వరుసగా 3 రోజులు అయితే సెలవులు అయితే వస్తుంది అనమాట. ఒకవేళ వెలువడే ప్రకటన బట్టి ఆగస్టు 8, 9, 10 సోమవారం వరుసగా 3 రోజుల పాటు పాఠశాల విద్యా సెలవులు అయితే లభించనున్నట్టు. దీనివల్ల వరుసగా 3 రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉండడంతో ఇటు విద్యార్థులు, తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రుల పిల్లలు, ఇక తల్లిదండ్రులు కావచ్చు, ఇక పండుగ కుటుంబ సమేతంగా ఉత్సాహంగా జరుపుకోవడానికి స్వస్థలాలకు వెళ్ళడం వరుసగా ఈ సెలవులు ఎంతో అనుకూలంగా ఉంటాయని చెప్పేసి భావిస్తున్నారు అనమాట. సో ఇక వెకేషన్ కూడా వెళ్ళడానికైనా సో మొత్తానికి వరుసగా 3 రోజులు హాలిడే